హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎలా ఉన్నారు మీరు? నాకు సండే స్పెషల్ వీడియో చేస్తున్నానండి. అందరూ చూడండి. క్లీన్ అండ్ గ్రీన్ వీడియో అనమాట ఇది. సండే స్పెషల్గా ఉంటుంది. మేడంతా డస్ట్ పట్టింది అనమాట. డస్ట్ అంటే మా అక్కలకి నీరు వేస్తాం కదా, అదంతా నాచు పట్టింది. నాచు పట్టిందంతా మనం క్లీన్ చేద్దాం ఇప్పుడు. వీడియో అనేది స్పీడప్లో ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ సపోర్ట్ మాకు ఎంతో కావాలి. ఇలా మంచి మంచి వీడియోస్ అన్ని చేస్తుంటాను. చూడండి, మొత్తం గోకిన తర్వాత కవర్లోకి ఎత్తున్నాను మొత్తం నాచు చెత్త ఆకులన్నీ. లాస్ట్ లాస్ట్ వరకు మీరు చూడండి. లాస్ట్ మీకు సర్ప్రైజింగ్ ఉంటుంది. సిప్ చేస్తే మీకు సర్ప్రైజ్ అనేది పోతుంది. లాస్ట్ వరకు చూస్తే మీకు బాగుంటుంది అనమాట. ఈ సర్ప్రైజింగ్ ఉంటుంది ఒకటి. సర్ప్రైజ్ అనేది లాస్ట్లోనే మీకు తెలుస్తుంది. చూస్తారా, మొత్తం క్లీనింగ్ చేస్తున్నాను మొత్తం. చేస్తున్నది నేనే, మాట్లాడుతుంది కూడా నేనే అనమాట. స్పీడప్లో పెట్టడం వల్ల మీకు స్పీడ్గా అవుతున్నట్టు ఉంటుంది మొత్తం. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందని కామెంట్ చేస్తే దాన్ని బట్టి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలో లేదంటే నాకు తెలుస్తుంది. మీరు ఏదో ఒకటి చెప్తే దాన్ని బట్టి నేను వీడియో అనేసి చేస్తుంటాను అన్నమాట. ఇదే కాదు, చాలా రకాల క్లీనింగ్ ఉంటాయి మన దగ్గర. ఫ్యాన్ క్లీనింగ్ అని మన వీడియోలు అన్ని రకాల వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో. మీరు మా ఛానల్ ఫాలో అయితే మీకు అన్ని డీటెయిల్స్గా తెలుస్తాయి అన్నమాట. ఇంకే వీడియోలు చేయాలనేది మీరు కామెంట్లో చేస్తే దాన్ని బట్టి నేను ప్లాన్ చేస్తాను అన్నమాట. సండే మనకి ఇదే పని అన్నమాట. ఇంకా ఏం చేయాలనేసి చేస్తూ ఉంటాను. సండే అనేది ఖాళీ ఉండకుండా ఏదో పని చేస్తూనే ఉంటాను అన్నమాట. చూడండి, సర్ప్రైజింగ్ అన్నాను కదా మీకు, ఇప్పుడు సర్ప్రైజింగ్ వస్తుంది మీకు. ప్రకృతి చూసారా చాలా అందంగా ఉందా. ఈ చెట్టు చూడండి, ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. జూమ్ చేసి చూపిస్తాను మీకు. చూసారా ఫ్రెండ్స్, వైట్ పువ్వులు అనేది, ఎల్లో ఫ్లవర్స్, నాకు చాలా ఇష్టమైన ఫ్లవర్స్ అన్నమాట ఇవి. ఫ్లవర్స్ అనేది ఎవరికైనా మ్యాక్సిమం ఇష్టంగా ఉంటుంది. ఇప్పుడు మా చెట్టు ఎల్లో ఫ్లవర్స్ కూడా చూపిస్తాను మీకు. రండి చూడండి, సర్ప్రైజింగ్ అన్నాను కదా, ఇదే అన్నమాట. ఎల్లో ఫ్లవర్స్ అనేది మనకి పెంచుతున్నాం మొక్కలు. ఆ మొక్కలు అనేది ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి, మందార మొగ్గలు వస్తాయి, వైట్ ఫ్లవర్స్ వస్తాయి, చాలా ఉన్నాయి ఫ్లవర్స్. జామ చెట్టు కూడా ఉంది పక్కన.